సువిశాల సాగర తీరం విశాఖ సొంతం. ఎందరో కవులు రచయితలకు ప్రేరణ ఇచ్చిన ప్రాంతం. విశాఖ పేరు చెబితే చాలు నీలి సముద్రం సోయగాలు అందరికీ గుర్తొస్తాయి. కానీ ప్రస్తుతం విశాఖ సాగరం అలలేదు. కడలి కోత కన్నెర చేసి కళా విహీనమైపోతోంది. సముద్రపు కోత డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అసలు విశాఖ తీరంలో ఏం జరుగుతోంది చూద్దాం. సాగర తీరం విశాఖ సొంతం. ఎంతో మంది సినీ రచయితలకి కవులకి ప్రేరణ ఇచ్చిన ప్రాంతం. మరి అలాంటి సాగర తీరం ఇప్పుడు ప్రస్తుతం కోతకి గురవుతుంది. ఇంత అందమైన ఆహ్లాదకరమైన విశాఖ సాగర తీరం కడలి కోత నిజంగానే ఇక్కడున్న ఎంతో మందిని బాధకి గురి చేస్తుంది. అసలు విశాఖ సాగర తీరం ఎందుకు ఇంత కోతకి గురవుతుంది, మరి దాని నివారణకి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నేను మీకు అందించబోతున్నాను. మీ అనురాధ. ఒకప్పుడు ఆహ్లాదకరంగా ఉండే విశాఖ సాగర తీరం ఇప్పుడు ప్రమాదపు ఘంటికలు మోగిస్తోంది. నిత్యం కోతకు గురవుతున్న తీర ప్రాంతం కడలి కల్లోలం ఈ ప్రాంత ప్రజలను భయపెడుతోంది. సుమారు 32 కిలోమీటర్ల పొడవు ఉన్న విశాఖ తీరంలో ఆర్కే బీచ్ ఎంతో ప్రాధాన్యత కలిగిన ప్రాంతం. ఇక్కడ చిన్నపిల్లల పార్క్, గోకుల్ పార్క్, కోస్టల్ బ్యాటరీ దగ్గర సముద్రం కోతతో పార్కులన్నీ దెబ్బతిన్నాయి. అయితే గతంలో బీచ్ కోత నివారణ కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా తీరంలో కోత ఆగడం లేదు. పోర్ట్, హార్బర్ నిర్మాణాలు కోతకు గురి కావడానికి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కోస్టల్ ఎరోజన్ అనేది బేసిక్గా 2 ఫ్యాక్టర్స్. ఒకటి న్యాచురల్గా జరిగేది, రెండోది యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్లో జరిగేది. న్యాచురల్గా జరిగే ఫినామినా ఏంటంటే మనకి ఈ స్టార్మ్స్, సైక్లోన్స్, రైజింగ్ ఆఫ్ సీ లెవెల్ ఇవి జరిగినప్పుడు ఫ్లడ్స్, ఇంక్లూడింగ్ ఫ్లడ్స్ కూడా వచ్చినప్పుడు కూడా ఈ ఎరోజన్ అనేది జరుగుతుంది. అది కాకుండా యాంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, రివర్ సిస్టమ్స్, హార్బర్స్ ఇవి జరిగినప్పుడు కూడా ఈ ఎరోజన్ అనేది సామాన్యంగా ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే మనకి ఇప్పుడు విశాఖపట్నం కోస్ట్ వరకు ఈ 3.46 ఈ మన చిల్డ్రన్స్ థియేటర్ ఇవన్నీ చూస్తే మనకి ఒరిజినల్గా ఈ పోర్ట్ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడే బ్రేక్ వాటర్స్ కన్స్ట్రక్షన్ జరగడం, కొంత బేసిక్గా శాండ్ మైగ్రేషన్ అనేది షిఫ్ట్ కాకపోవడం, నరిష్మెంట్ కాకపోవడం వల్ల ముందు నుంచి ఏరియాస్ కొంత కోస్టల్ ఎరోజన్ని జరిగింది. ఈ సైక్లోన్ కొద్దిగా వెదర్ కండిషన్స్ చేంజ్ అయ్యాక మళ్ళీ బీచ్ ఎరేషన్ నివారణ కోసం జియో ట్యూబ్ టెక్నాలజీ కూడా వాడారు. అందులో భాగంగా జియోటెక్ ఫైబర్ మెట్రాస్ వైర్ మిషన్ వేశారు. ఇనుప కంచె వేసి దాంట్లో బండరాళ్లు వేసి తీరంలో ఒక కంచె మాదిరి వేశారు. అయినా అలల ఉధృతికి అవి ఆగడం లేదు. దీంతో ప్రభుత్వం బీచ్ కోతపై మరోసారి దృష్టి పెట్టేందుకు నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాలపై అధ్యయనం కూడా చేశారు. శాశ్వత పరిష్కారం కోసం అన్వేషిస్తున్నారు. నివారణ కోసం గతంలో నిపుణులు జియో ట్యూబ్ సిస్టమ్ ని ఇక్కడ పరిచయం చేశారు. మరి జియో ట్యూబ్ సిస్టమ్ అని కూడా ఇక్కడ ఉన్న అధికారులు ప్రస్తుతం పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతం నేను జియో ట్యూబ్ సిస్టమ్ ఏంటనేది మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తే కనుక ఈ ఐరన్ మెస్ ని వేసి పెద్ద పెద్ద బండరాళ్లు వేసి సముద్రపు కోత ఎక్కడైతే జరుగుతుందో అక్కడే ఐరన్ మెస్ జియో ట్యూబ్ విధానాన్ని పెట్టడం జరిగింది. కానీ ఇది కూడా డ్యామేజ్ అయిపోయి పూర్తిగా జియో ట్యూబ్ ఏదైతే సిస్టంలో సముద్రపు కోత నివారణ కోసం పెట్టారో ఇది కూడా మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది. 3 లేయర్స్ లో జియో ట్యూబ్స్ ని గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సముద్రం కోస్ట్ ఏరియాలో బాగా కోతకి గురవుతుందో ఆ ఏరియాకు సంబంధించి ఈ జియో ట్యూబ్ విధానాన్ని పెట్టినప్పటికీ కూడా ఇంత ఐరన్ మెస్, ఇంత బండరాళ్లు వేసిన జియో ట్యూబ్ విధానం కూడా ప్రస్తుతం ఇక్కడ ఏమీ కూడా ఉపయోగపడలేదు. అది కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే కడలి కోత ఎలా ఉన్నది అన్నది మనకి దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది. మరి కడలి కోతని నివారించడానికి మరి ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించాలి, దీనికోసం పూర్తి స్థాయి శాశ్వత పరిష్కారం ఏంటి అన్న దాని మీద ప్రస్తుతం ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. మరి విశాఖ సాగర తీరంలో జరుగుతున్న ఈ సముద్రపు కోత నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు చేపట్టబోతుంది. అయితే అసలు సాగర తీరంలో ఇసుక మేటలు కొట్టుకుపోవడం, ఇసుక అనుకున్నంతగా తీరంలో డీప్ కాకపోవడంతో పాటు సహజ సిద్ధంగా ఉండే తీర రక్షణ వ్యవస్థను అభివృద్ధి పేరుతో తొలగించడం కూడా ఒక కారణమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తీర ప్రాంతంలో కొన్ని రకాల తీగ జాతి మొక్కలు, సముద్రపు మొక్కలు, మాడ అడవుల పరిరక్షణ ద్వారా తీరం కోత నివారించవచ్చని సూచిస్తున్నారు. కోత అవుతుందో కోతకు ముందు మనం పరిస్థితి పరిశీలిస్తే పెద్ద పెద్ద శాండ్ ట్యూన్స్ ఉండి దాని మీద రావణాసురుడి మీసాలని ఒక గ్రాస్ ఉండేది.
అలాగే మార్నింగ్ గ్లోరీ అనే ఒక గ్రాస్ ఉండేది. ఇవి రెండు కూడా తీరాన్ని ప్రధానంగా ఇసుక తిన్నెల్ని పట్టి ఉంచేవి. ఇక్కడ మనకి ఈ రెండు కనిపిస్తున్నాయి. అయితే గతంలో ప్రధానంగా 2004లో ఏం చేశారంటే బీచ్ బ్యూటిఫికేషన్ అనే పేరుతో ఈ రావణాసురుడి మీసాలని ఈ మార్నింగ్ గ్లోరీ క్రేపర్ని తొలగించడంతో హైటైడ్ వచ్చినప్పుడల్లా కోత అన్నది విపరీతంగా పెరిగింది. ఒకటి క్లైమేట్ చేంజ్, మంచు కొండలు కరగటం, సముద్రాల నీటి మట్టం పెరగటము, తీరం కోత ఒకటైతే ఇక్కడ మ్యాన్ మేడ్ డిజాస్టర్గా మనకి వైజాగ్ కోస్ట్లో జరుగుతుంది. 2004లో ఏదైతే తీరంలో బ్యూటిఫికేషన్ అనే పేరుతో బీచ్లో ఈ శాండ్ మీద ఉండే మొక్కలను తొలగించారో అవన్నీ కూడా ఈరోజు కోతకు కారణం అవుతున్నాయి. వేరే పక్కన 2 పోర్ట్లకు సంబంధించి డ్రెడ్జింగ్ చేసి హెవీ షిప్పులు రావడానికి ఏర్పాటు చేశారు. అది కూడా కొంత ఈ కోతను పెంచుతూ వచ్చింది. మొత్తానికి అన్నీ కలిపి విశాఖ తీరం మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తున్నాయి. ఏదైతే పర్యాటక కేంద్రంగా విశాఖ నగరం తీర్చిదిద్దబడిందో అది మన తీరాన్ని బట్టే వచ్చింది. ఈరోజు ఆ తీరమే లేకుండా మనం చేసుకుంటున్నాం. ఇది బాధాకరమైన విషయం. ఇప్పటికే జరగాల్సిన డిజాస్టర్ అయితే జరిగిపోయింది. మనం భవిష్యత్తులో కాపాడాలంటే ఇప్పుడు ఉన్న ఇసుక తిన్నెల మీదన్నా మనం ఈ మార్నింగ్ గ్లోరీని, రావణాసురుడి మీసాలని పెంచాలి. అలాగే కోస్తా తీర పరిరక్షణకు 1977 దివిసీమ ఉప్పిన తర్వాత ఏదైతే షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ అన్న దాన్ని తీసుకొచ్చి తీరాన్ని కాపాడాలనే ప్లాన్ చేశారో ఆ షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ అన్న దాన్ని యుద్ధ ప్రాతిపదికన పెంచాల్సిన అవసరం ఈరోజు ఉంది. లేకపోతే భవిష్యత్తులో వచ్చే తుఫాన్లకి, తీరం కోతకి, హైటైడ్స్కి కూడా తీర ప్రాంతంలో ఉన్న నగరాలు, పల్లెలు కూడా బలయ్యే ప్రమాదం అయితే ఉంది. తీర ప్రాంత రక్షణ కోసం సత్వర చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో విశాఖ ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి తప్పదు. విశాఖ సముద్రపు కోత మరి సహజ సిద్ధంగా జరుగుతున్నది కొంత అయితే, మానవ తప్పిదాలు కూడా కొంత అనేది ఇక్కడ పర్యావరణవేత్తలు చెప్తున్నారు. అలాగే శాస్త్రవేత్తలు సైతం ఇక్కడ సహజ సిద్ధంగా కోస్టల్ ఏరియాస్లో ఉండే సహజ సిద్ధమైన మొక్కల్ని పెంచాలి, ఆ మొక్కల్ని పెంపకం ద్వారా మరి కోతని కొంతవరకు నివారించుకోవచ్చు. అలాగే ఏదైతే మానవ తప్పిదాలు ఇక్కడ జరుగుతున్నాయో వాటిలన్నింటినీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే భవిష్యత్తులో విశాఖ నగరంలోకి ఈ సముద్రపు కోత నుండి సముద్రపు నీరు చొచ్చుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ప్రమాద గంటికలు ప్రస్తుతం విశాఖ సాగర తీరం రోగిస్తుంది అని హెచ్చరికలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం సత్వర శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ జోసెఫ్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.